తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే షాద్నగర్ బక్కని నరసింహులు గారు. బక్కని నరసింహులు గారికి ఈ మధ్యకాలంలో మతిమూతి తప్పిపోయినట్టు. ఆయన ఆది నుంచి కూడా ఎన్టీ రామారావు శిష్యుడు, తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ కోసం బాగా పనిచేసినాడు ఆయన. అంతదాకా బాగుంది. కానీ నిన్న మహానాడు మీటింగ్లో తెలంగాణ అనేది డిక్షనరీలో లేదని చెప్పేసి అని మాట్లాడడం అంటే తనకు పుట్టుకకు తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి అసలు చరిత్రనే లేదు, ఉనికే లేదు అని చెప్పేసి అని అన్నట్టుగా ఉంది ఆయన మాట. బక్కని నరసింహులు గారు పూర్తిగా మతిబుద్ధి తప్పిపోయింది మనిషి. సోయి లేదు. చంద్రబాబు నాయుడుకు ఆయనకేదో నమ్మి ఇక్కడ తెలంగాణ ప్రాంత పార్టీ పగ్గాలు కూడా, తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా ఇచ్చిండే. కానీ ఆయన దాన్ని ఉరగబెట్టింది ఏం లేదు. అదే రకంగా పొలిట్ బ్యూరో సభ్యులు ఇచ్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క దయాదాక్షిణ్యాలతోన బతుకుతుండు, సరే సంతోషం. కానీ తెలంగాణ చరిత్ర లేదు, డిక్షనరీలో లేదు అని చెప్పేసి అంటే ఇది దక్కన్ పీఠభూమి అని, తెలంగాణ ప్రాంతం అని, తెలుగుదేశం పార్టీ పెట్టింది కూడా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో తెలంగాణ అని చెప్పేసి అని ఒకటి ఉచ్చారణ వస్తుంది కనుక తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీ రామారావు గారు. అదే రకంగా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. నాజీలు మించిన నైజాం సర్కారును తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచమంతా తెలుసు. తెలంగాణ అంటే ఏంది? తెలంగాణ అనే ప్రాంతము పోరాటాల గడ్డ. నిజాం సర్కారుని ఉరికిచ్చి కొట్టిన వీళ్ళని చెప్పేసి అని ఒక చరిత్ర ప్రపంచమంతా తెలుసు. ఎందుకొరకంటే నిజాం సర్కారు ప్రపంచం మొత్తానికి తెలుసు, ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలుసు. అటువంటి వ్యక్తినే తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణది. తెలంగాణ అనే పేరు ఏదైతే ఉందో, ఈ గడ్డకున్న పేరు ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్. కానీ అదే చరిత్ర లేదని చెప్పేసి అని మాట్లాడడం, అదే రకంగా ఆ ప్రేరుతోన ఒక రాష్ట్రంగా ఏర్పడడం. గతంలో హైదరాబాద్ రాష్ట్రం అని ఉన్నా, నిజాం స్టేట్ అని ఉన్నా, తెలంగాణ పేరును తెరమరుగు చేసే కార్యక్రమం చేసింది గతంలో, నిజాం స్టేట్ అని పెడతాం. కానీ ఈ తెలంగాణ ప్రాంతం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఏర్పడడం అనేది చాలా గర్వకారణం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్నాం మనమందరం కూడా. దాంట్లో బక్కని నరసింహుడు కూడా ఉన్నాడు. కానీ బక్కని నరసింహుడు ఎందుకు మాట్లాడిండో, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి, తెలంగాణ ప్రాంతం నాకు ఆంధ్ర ప్రాంతం రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి అని అన్నాడు ఆయన. అదే రకంగా తెలంగాణకు హెడ్ క్వార్టర్ అయిన హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు చేసిండు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ, హైటెక్ సిటీ కానీ, ఈరోజు ఐటీ రంగమే కానీ ఇక్కడ రావడానికి కూడా ఒక కారణభూతుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే మరి అటువంటి వ్యక్తి వేదిక మీద ఉన్న బక్కని నరసింహులు తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలంగాణ అనేది లేదు డిసిషన్లు అని చెప్పేసి మాట్లాడు. ఎవరి మెప్పు కోసం మాట్లాడో ఇది అర్థం కావట్లేదు. ఇంకోటి, మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏం రాజకీయ మంతనాలు చేసుకున్నా కూడా సమాజానికి తెలియదు. కానీ వాళ్ళు ఈ ప్రాంతంలో ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు చెవిలో ఊదినట్టుంది. ఈ ప్రాంతంలో చెయ్యాలని మీరు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలుగా ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ బక్కని నరసింహుడు దెబ్బకు తెలుగుదేశం పార్టీ ఉన్నది కూడా ఊడ్చుకుపోయేటట్టయింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలిగా మొత్తం మన బక్కని నరసింహుడు గురించి ఎందుకట్ట మాట్లాడాడు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తిడుతున్న పరిస్థితి బక్కని నరసింహుడు. అంటే బక్కని నరసింహులు ఎవరో అని ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కానీ, రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ తెలియదు. కానీ ఇప్పుడు తన పేరు రావాలి, ఉనికి రావాలి,
బక్కన్ నరసింహులు అన్నట్టు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి అని తెలవాలని ఎటగట మాట్లాడిండేమో అర్థమైతే లేదు. కానీ ఆయన మాటలకు ఎవరు కూడా పెద్దగా విలువ ఇవ్వద్దని, ఆయన మతిబుద్ధి తప్పిండని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీగా బక్కన్ నరసింహులకు తెలిసిన వ్యక్తిగా, మహబూబ్నగర్ జిల్లా వాసిగా బక్కన్ నరసింహులు గారు మతిబుద్ధి తప్పిపోయిండు. ఆయన మతిబుద్ధి తప్పి మర్చిపోయే మాట్లాడిండని చెప్పేసి అని అనుకుంటున్నా. కనుక ప్రజలందరూ కూడా ఎవరైనా సరే అతన్ని మతిబుద్ధి తప్పినోడుగా, పిచ్చోడుగానే గమనించాలి తప్ప వేరేది మాత్రం చూడొద్దని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆయన మాదిగే బిడ్డ, మతిబుద్ధి తప్పిపోయిండు పాపం, ముసలోడు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక నుంచి ఇటువంటి వ్యక్తులకు పెద్ద ప్రాధాన్యత అనేది రాజకీయాల్లో కానీ ఎక్కడే కానీ ఇవ్వకండి. ఉంటే ఇట్లే మాట్లాడతారు ఉల్టపాల్ట అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్.